తమ స్కూల్లో టీచర్ను నియమించాలంటూ కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు జోగులాంబ గద్వాల జిల్లా దివిసీమ గుర్రంగడ్డ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు. తల్లిదండ్రులతో కలిసి కలెక్టర్ ఆఫీస్ దగ్గర బైఠాయించారు. 20 రోజుల క్రితం తమ టీచర్ ప్రమోషన్పై వెళ్లిపోయారని, ఇప్పుడు తమకు కొత్త టీచర్ను నియమించాలని కోరారు చిన్నారులు. ఉపాధ్యాయులు లేక విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని చెప్పారు విద్యార్థుల తల్లిదండ్రులు. అయినా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదన్నారు. వెంటనే కలెక్టర్ చొరవ తీసుకుని టీచర్ను నియమించాలని డిమాండ్ చేశారు. మా ఊరు చుట్టూ నీళ్ళు ఉంటాయి. మా నదిలో మేమందరం మేమందరం అక్కడనే ఉంటాం. కానీ డిఓకి రాసిచ్చి ఒక 10 రోజులు అవుతుంది టీచర్ కావాలని. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు టీచరు రావడం లేదు. కాబట్టి కలెక్టర్ కన్నా పేరెంట్స్ అందరం కలిసి ఇక్కడ కలెక్టర్ కన్నా చెప్పుదామని అందరం వచ్చినాం ఈరోజు. దయచేసి మాకు టీచర్ కావాలని మేము అందరం కలిసి కోరుకుంటున్నాం. అదేవిధంగా మాకు ఏమన్నా చేసి మేము చదువులేము, మా పిల్లలన్నా చదవాలని మా యొక్క ఆలోచనతోన మేమందరం కలిసి వచ్చినాం. టీచర్ కావాలని మా యొక్క ఆవేదన అంతే తప్ప మేము వేరే ఏం లేదని మేము అడుగుతాం. డిఓ గారికి రాసిచ్చినాం టీచర్ కావాలని, వారం కింద రాసిచ్చినాం. ఇంతవరకు కూడా వస్తారని చెప్తారు కానీ ఆయన రావడం మాత్రం లేదు. మా పిల్లలు 35 మంది దయచేసి ఉండరు స్కూల్లో. ఆ స్కూల్కి ఇంతవరకు దాసు అనే సారు ఉన్నాడు. ఇప్పుడు ఆ సారు సస్పెండ్ అయ్యి కూడా 20 దినాలు అవుతుంది. ఏ సారు లేడు. మాకు పిల్లలకు అన్నం పెడుతుండ్రు. మా ఊర్లో ఒక తింటుండ్రు, వస్తుండ్రు, ఊర్లో ఆడుకుంటుండ్రు, బల్లి ఆడుకుంటారు, వస్తుండ్రు. రెస్పెంట్ ఏమీ లేదు పిల్లలకు మాత్రం. మాకు అంగన్వాడికి కూడా టీచర్ కూడా లేదు. అంగన్వాడికి లేదు, పెద్ద స్కూల్కి లేదు. మా పిల్లలకు చదువు చెప్పగలుగుతంత సుందర్ సారే కావాలని మేము ఆశిస్తున్నాం. సార్ 20 రోజులే మేము స్కూల్కి వచ్చి పాఠాలు చెప్పక చాలా రోజులే. 20 రోజులే సార్ రాక మేము స్కూల్కి వచ్చి ఈవినింగ్ మధ్యాహ్నమే వెళ్ళిపోతున్నాం. ఊకొచ్చి వెళ్ళిపోతున్నాం. 20 రోజుల మా సార్ రాక టీచర్ రాలేదు. మాకు సుందర్ సార్ రావాలి.